Namaste, welcome to Wine News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. విధుల నిర్వహణలో అలసత్వం చూపితే ఉపేక్షించబోమని స్పష్టం చేసిన కలెక్టర్ జిల్లా నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. బుధవారం తుని మండలం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా లోవకొత్తూరు గ్రామ సచివాలయం అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ లోవకొత్తూరు గ్రామ సచివాలయాన్ని హాజరు రిజిస్టర్, సచివాలయ ఇతర పరిసరాన్ని పరిశీలించారు. కార్యదర్శితో మాట్లాడి గ్రామంలో రోజువారీ జరిగే పారిశుద్ధ్య కార్యకలాపాలు, హౌసింగ్, రీసర్వే, త్రాగునీరు లభ్యత, ఉద్యాన అంతర్ పంటల సాగు విస్తీర్ణం, కేపీఐ ఇండికేటర్స్లోని అంశాలు వంటి వివరాలు ఆరా తీశారు. అనంతరం రామాలయం దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్ అందుబాటులో లేకపోవడం, అంగన్వాడీ కేంద్రంలోని వంటగది, స్టోర్ రూమ్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుకుంటారా? ఇది కాదు కదా, ఇంకా బాగా పెట్టుకుంటారు కదా. మీ పిల్లలు ఇక్కడ ఉంటే ఇంకా నీట్గా పెట్టుకుంటారు కదా, అవునా కదా? ఆ విధంగా ఉండాలి కదా. మనకు కూడా ఎవరి పిల్లలు అయితే చూస్తారా కదా, నీట్గా ఉంటారమ్మా. ఫస్ట్ టైం కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను నెమ్మదిగా. నెక్స్ట్ టైం నేను ఊరుకోను. ఓకే, సరఫులు ఎక్కడ పెట్టుకున్నాను కదమ్మా మీరు? రైస్ చుట్టూ వాతావరణం కూడా నీట్గా ఉండాలి. బయట చెత్త ఉంది అక్కడ, ఓకే, అది తీపించాలి. లైట్ ఇంకా బ్రైట్ గాలి రావాలి, లైట్ రావాలి. ఇంకా మీరు సపరేట్ ఉంచుకుంటే ఎలా? పాఠాలు కూడా చెప్తున్నారా? ఓన్లీ ఆడుకోవడం కాదు, పాఠాలు కూడా మంది పడుతున్నారో అంతమందికి సరిపడా. మీ గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 22 మంది. వాళ్ళు వస్తే తీసుకోలేకపోతున్నారు. ఇంకా ఎక్కువలేదు, 20 మంది తీసుకుంటున్నారు. అది మళ్ళీ వెళ్ళవచ్చు కదా పాండ తర్వాత. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? వర్కింగ్ అవర్స్లో వెళ్ళిపోవడం ఏంటి? నెక్స్ట్ టైం ఇలా చేస్తే బాగుండదమ్మా, అర్థమైందా? సరిగా చూసుకోవాలి. ఇదంతా బాగాలేదు. మీరు లోపల పెట్టుకున్న అలా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అవగాహన కార్యక్రమం మీరు మొత్తం ఐసీడీ చేస్తున్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ కూడా చూస్తున్నారా? డొమెస్టిక్ వైలెన్స్ అది కూడా ఓకే. కూడా అంగన్వాడీకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఇంట్లోనే ఉండకూడదు. అందరూ స్కూల్ పంపించాలి. ప్రతి విజిట్ అప్పుడు కూడా ఏదో ఒక అంగన్వాడీ మ్యాప్ చేసుకోవాలి. ఈ విజిట్ ఏమన్నాడు, హెచ్ఎం విజిట్ ఏమన్నాడు, అది మ్యాప్ చేసుకుని అంగన్వాడీ విజిట్ చేయాలి.